హే బ్రోసెస్ ఐఎమ్ బ్యాక్. సో మనం రీజన్ లేకుండా బ్లాగ్ తీయం కదా. రీజన్ ఏంటంటే దేవాన్షి బర్త్డే, అంటే నా ఫస్ట్ యంగర్ సిస్టర్ బర్త్డే. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, అంటే చాలా ఇయర్స్ తర్వాత తన బర్త్డేని అటెండ్ అవుతున్నాను. సో మ్యాక్సిమం ఇట్స్ గ్రేట్ థింగ్, నాకు చాలా ఇష్టం బర్త్డేస్కి అటెండ్ అవ్వడం అంటే. అండ్ తనని చూపిస్తా. అండ్ వెయిట్ టైం వచ్చేసి 11:30 అవుతుంది. నేను ఇంకా 30 minutes వెయిట్ చేయాలి తన కోసం. సారీ 12 కోసం. నేను అరుస్తున్నంత నాడ లేదు మ్యాక్సిమం, బట్ చూసేయండి. టింగ్ 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 డీప్ స్లీప్లో ఉందన్నమాట. అండ్ మేము పడుకోవడానికి మ్యాక్సిమం 1, 2 and 12 అవుతూ ఉంటుంది. బట్ ఈరోజు చాలా తొందరగా పడుకుంది దేవాన్షి. మేమిద్దరం మాట్లాడుకుంటూనే అర్థం టైం వేసేస్తాం. అది ఎలా టైం వేస్ట్ అవుతుందో కూడా తెలియదు, బట్ అట్లా అయిపోతుంటుంది. అండ్ మీకు డౌట్ రావచ్చు కదా, ఈ పిల్లోస్ ఏంటి బెడ్స్ నిండా టోటల్గా 5 పిల్లోస్ పెట్టుకున్నారు అనిపిస్తుంది. అది సేఫ్టీ కోసం. అంటే నాకు దేవాన్షి కొద్దిగా గోస్ట్ ఫియర్ ఉంది, దేవాలంటే భయం. అది ఎందుకు వచ్చిందంటే, యాక్చువల్లీ నేను దేవాన్షి ఇద్దరం సింగిల్ బెడ్రూమ్లోనే పడుకుంటాము. బట్ ఆ భయం ఎందుకు వచ్చిందంటే, అరణ్మనే 4 ట్రైలర్ చూసినందుకే వస్తే నా ఫ్రెండ్ హర్ష తెలుసు కదా, నా బెస్ట్ ఫ్రెండ్, థియేటర్కి వెళ్ళి చూసింది మూవీ. భయం వేయలేదావే అంటే, భయమా అస్సలు లేదే, చాలా కామెడీగా ఉంది మూవీ, జస్ట్ 2 scenesలో నేను భయపడలేదు, అది హారర్గా ఉంది అంతే అని అనేది. వామో, మేమిద్దరు ట్రైలర్ చూసినందుకే 2 రోజులు నేను నిద్రపోలేదు ప్రాపర్గా. ఇది ఏకంగా మూవీ చూసింది ఎట్లా నిద్రపడుతుందేమో అని. వామో హర్ష, గ్రేట్ ఆఫ్ యూ, చాలా మంచి ధైర్యం ఉంది నీకు. దీనికి బర్త్డే విషెస్ చెప్పేదేమో కానీ వెయిట్ చేసి నాకు నిద్ర వచ్చేస్తుంది. ఎక్కడ నిద్రపోతాను అని భయం. అలారం పెట్టుకున్నానంటే లేసేస్తుంది. సో మేల్కుంటాను. ఎంతసేపు, జస్ట్ 30 minutes అంటే ఇప్పుడు టైం మ్యాక్సిమం, ఓ మై గాడ్ 20 minutes అంటే జస్ట్ 20 minutes కూల్ డౌన్ అనుకుంటూ నార్మల్గా వదిలేస్తున్నాను. లెట్స్ గో ఆన్. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో చాలా ఇరిటేటింగ్ వచ్చేది ఏంటంటే, మనకి ఏంటి తలకాయ నొప్పి అనిపించే సిచ్యువేషన్స్లో టైం చాలా స్లోగా పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను చెప్పే ఎగ్జాంపుల్కి అందరూ రిలేట్ అవుతారు. స్కూల్ టైమ్స్లో కానీ, కాలేజ్ టైమ్స్లో కానీ, టీచర్స్ సబ్జెక్ట్స్ చెప్తున్నప్పుడు ఎప్పుడు అయిపోతుందిరా దేవుడా ఈ క్లాసు అన్నట్టు అనిపిస్తుంది. నార్మల్ హాలిడేస్ మనం ఎంజాయ్ చేసే డే పెట్టుకోండి, ఇట్లా జస్ట్ ఇట్లా టక్కుమని అయిపోతుంది. కదండి నేను చెప్తే నమ్మడసలా ఇది కోపం వస్తుంది. అండ్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా, మినిట్స్ కూడా హవర్స్లో మూవ్ అవుతూ ఉంటుంది. రిలేట్ అయితే ఈ వ్లాగ్కి కామెంట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. సో ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి దొబ్బుకుంటూ వచ్చేసి రోడ్ అక్కడ. సో ఈ ఫ్యాన్ ఏదో కొంచెం ఆఫ్ చేద్దాం, చూసారా ఎంత పీస్ఫుల్. ఫ్యాన్ ఆఫ్ చేసేసారి ఏంటి కదా, యాక్చువల్లీ 11:59 టైము. చూసేయండి గైస్, 12 o'clock ఇట్స్ టైమ్ టు వేకప్. మీకోసం ఫ్యాన్ ఆఫ్ చేసిస్తాను సౌండ్ రాకుండా. ఫ్యాన్ ఆఫ్ చేస్తేనే లేసేస్తున్నాము. 3, 2, 1. Enjoy your day, my dear sweetie. You should tell me the morning, not in the midnight. నాకు అలవాటు. అంటే తనకు కూడా చాలా ఇష్టము. ఇంతవరకు ఎవరు ప్రాపర్గా అలా విష్ చేయరు, పట్టించుకోరు. ఎవరు విష్ చేసింటానని ఇట్స్ ఓకే. మళ్ళీ రాత్రి పడుకో నాకు ఇప్పుడు నిద్ర రాత్రి. ఫ్యాన్ ఆపేసిన ఫ్యాన్ అయితే ఉందంటే నిద్రపోయింది. థ్యాంక్ యూ. సో డన్. సౌండ్ వస్తుంది మీకు డిస్టర్బెన్స్. తను నిద్రపోయినా పర్లేదు, మీకు డిస్టర్బెన్స్ రాకూడదు. మిగతాది మార్నింగ్ కంటిన్యూ చేద్దాం. సీ యూ అట్ ద మార్నింగ్.